మీ పేరు? కస్తూరి. కస్తూరి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? టేస్టీ తేజ. టేస్టీ తేజ. ఎందుకు టేస్టీ తేజ మీ ఫేవరెట్? తను తను చేయడానికి పోకపోయినా గానీ నవ్వించడానికి అందరినీ ట్రై చేస్తున్నాడు. అట్లా చాలా ఇష్టం. లైక్ గేమ్స్ ఆడలేకపోతున్నాడు కదా, బట్ నవ్విస్తున్నాడు కదా, ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా హౌస్ లో ఉండి. బిగ్ బాస్ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు కదా, టాస్క్లు గేమ్స్ కూడా ఆడాలి కదా. అవి కూడా ట్రై చేస్తున్నాడు కానీ తన బాడీ వల్ల తనకి సహకరించట్లేదు దానికి. సో చూస్తున్నారు కదా, టేస్టీ తేజ కాకుండా గౌతమ్ కూడా లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ కి వచ్చాడు కదా. గౌతమ్ ఎలా ఆడుతున్నాడు? సూపర్ గా ఆడుతున్నాడు. లాస్ట్ సీజన్ కానీ ఈ సీజన్ చాలా బాగా ఆడుతున్నాడు. అంటే అశ్వత్థామ 3.0 లాగా ఆడుతున్నాడా లేకపోతే నార్మల్ గా ఆడుతున్నాడా? అశ్వత్థామ 3.0 లాగానే మాట్లాడుతున్నాడు. ఓకే. అండ్ మనకి ఇందులో అవినాష్ ఇంకా రోహిణి కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా ఓకే కానీ గేమ్స్ ఆడట్లేదు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? రోహిణికి కాళ్ళు ప్రాబ్లం ఉంది కదా, అయినా కానీ తను ట్రై చేసింది. అవినాష్ రీసెంట్ గా తను లాస్ట్ సీజన్ కానీ ఈ సీజన్ చాలా బాగానే ఆడుతున్నాడు. అంటే అవినాష్ కి తక్కువ ఓట్లు పడతాయని ఎక్స్పెక్ట్ చేశారు. అంటే లాస్ట్ లోనే చూసుకున్నట్టయితే లాస్ట్ అంటే తను వెళ్ళిపోవాల్సింది, ఎలక్షన్ పాస్ వల్ల మిగిలిపోయాడు కదా. సో అసలు అతనికి అంత తక్కువ ఓటింగ్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? చేయలేదు. అయితే ఆ పొజిషన్ లో ఎవరు వెళ్ళిపోతారని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? నేను యష్మి. ఎందుకు యష్మి మీకు నచ్చదని కదా, చేస్తుంది చాలా ఓవర్ యాక్షన్. అలా యష్మి ఇంకా నిఖిల్ మధ్యలో చూసుకున్నట్టయితే ఇప్పుడు గొడవలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి కదా, సో ఎట్లా అనిపిస్తుంది? అది మరి అంతగానం పోర్ట్రే చేయాల్సిన అవసరం లేదు. యాజ్ అ ఫ్రెండ్ అంటే ఓకే, దాన్ని అంతగానం లాక్ చేయడం ఇది పెద్ద ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. ఓకే. సోనియా వచ్చి వాళ్ళ అందరి మధ్యలో చిచ్చు పెట్టింది అనుకుంటున్నా కన్నడ. పెట్టింది ఆబ్వియస్. ఎందుకంటే తను చెప్పడం ఎలా చెప్పిందంటే, నీ మీద కన్సర్న్ తోని నేను ఆయనని ఎలిమినేట్ చేస్తున్నాను, కానీ ఆమె ఓపెన్ ఫీలింగ్ కూడా చెప్పింది అలా. ఓకే. అయితే ఇప్పుడు నిఖిల్ విధంగా చూసుకున్నట్టయితే నిఖిల్ ఏమన్నా ట్రాప్ చేస్తున్నాడు అనిపిస్తుందా మీకు మరి యష్మిని? అవసరం ఇంకా రాలేదు. అంటే ఫస్ట్ లో ఉన్నంత క్లోజ్ గా వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళినాక మళ్ళీ అంత క్లోజ్ లేకుండా ఉన్నాడు కదా ఇప్పుడు. మరి అంతగానం అని మాకు అనిపించట్లేదు. ఓకే. యష్మి పరంగా మీకు ఎలా అనిపిస్తుంది గేమ్స్ కానీ టాస్క్? యష్మి ప్రేరణ చిన్నదానికి పెద్ద ఇష్యూ చేసి మాట్లాడడం, వాళ్ళే ఇద్దరు గ్రూప్స్ చేసి మాట్లాడడం అనిపిస్తుంది. అందరూ హౌస్ లో గ్రూపిజం చూపిస్తున్నారు అనిపిస్తుందా మీకు ఏమన్నా? అనిపిస్తుంది. అఫ్ కోర్స్ మీరు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు థర్డ్ పర్సన్, ఇద్దరు ఫ్రెండ్సే మాట్లాడుకుంటే ఆ థర్డ్ పర్సన్ మాట్లాడదు కదా. ఓకే. అదే తెలుగు బిగ్ బాస్ లో కన్నడ టీమ్ గా డివైడ్ అయ్యి ఆడడం అనేది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? అది కరెక్ట్ అనిపిస్తలేదు. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ ఆడడం కన్నా తను చేసే ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం. సో విష్ణుప్రియ పరంగా చూసుకుంటే ఫోకస్ అంతా గేమ్స్ పైన పడుతుందా లేకపోతే పృథ్వీ పైన పడుతుందా? పృథ్వీ పైన పడుతుంది. ఆఫ్ కోర్స్ చూస్తుండ్రు అందరు ఆడియన్స్ గేమ్ ఎలా ఆడుతుందో అని. ఇప్పుడు ప్రేరణ చూసుకుంటే కూడా ప్రేరణ రిలేషన్ లో ఉన్నా రిలేషన్ లేకపోయినా తను గేమ్ గురించి వచ్చింది గేమే ఆడుతుంది. బట్ తను ఎవరు విష్ణుప్రియ అలా లేదు. స్టార్టింగ్ లో ఒక లేకుండా ఇప్పుడు ఒక లేకుండా, ఇంకా ముందు ఇంకా 1 month లో ఎన్ని చూడాల్సి వస్తుందో. థ్యాంక్ యూ.